ప్రైజ్ ద లార్డ్. సహజంగా మనం చర్చిలో అయినా లేకపోతే కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో నశించిపోయిన ఆత్మల కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇది సహజంగా మనందరం చేసే పని. సహజంగా మనం ఏమనుకుంటామంటే నశించిపోతున్న ఆత్మలు అంటే దేవుని ఎరుగని ప్రజలు అని మనం అనుకుంటాం, అన్యజనాంగం అని మనం అనుకుంటాం. కానీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కని మాట ఒకటి ఉంది. నేను చదువుతాను, వినండి. నా మందిరంలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. దేవుని మందలో చేరిన గొర్రెలు అని ఉంది. దేవుని మందలో చేరిన గొర్రెలు, ఆ గొర్రెలను, మందలో చేరిన గొర్రెలను నశింపజేయు కాపరులు అని ఉంది. సహజంగా మందలో చేరినప్పటికి కూడా ఈ గొర్రెలను నశింపజేస్తున్న కాపరులు ఉన్నారు. వాళ్ళు కాపరులు కావచ్చు, వాక్యోపదేశకులు కావచ్చు. అయితే దేవుని నమ్ముకున్నామనే భ్రమలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. కానీ వాళ్ళని నడిపించే కాపరులు వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నారు, వాళ్ళని నశింపజేస్తున్నారు అని ఉంది. నశించిపోయే ఆత్మలంటే కేవలం అన్యజనాంగం మాత్రమే కాదు, దేవుని ఎరుగని వాళ్ళు మాత్రమే కాదు, దేవుని ఎరిగిన వాళ్ళు కూడా నశించిపోతున్నారు. ఏ విధంగా? దుర్బోధలతో ఈ కాపరులు నశింపజేస్తున్నారు. బైబిల్ని వీరు పూర్తిగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇది నా కొరకే అని నమ్మని కాపరులు చాలామంది ఉన్నారు. నమ్మని వాక్యోపదేశకులు చాలామంది ఉన్నారు. వీళ్ళు చాలా జ్ఞానం గల వాళ్ళే, వీళ్ళు నమ్మటం లేదు. కొన్ని వచనాలు మనకు కాదు, కొన్ని గ్రంథాలు మనకు కాదు, ఇవి ఆ సందర్భంలో రాశారు, ఇవి ఈ సందర్భంలో రాశారు, నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా దుర్బోధకులు మాత్రమే కాదు, విశ్వాసుల్లో కూడా చాలామంది కూడా ఈ దుర్బోధకుల్ని అనుసరించడం వలన చాలామంది నశించిపోతున్నారు. రెండవదిగా చెడు సాంగత్యం అనేది మనల్ని చాలా నశింపజేస్తుంది. చెడు సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే ఈ చెడు సాంగత్యం, మనం చేసే సాంగత్యం, అది సేవకులతో కావచ్చు, వాక్యోపదేశకులతో కావచ్చు, పరిచారకులతో కావచ్చు, తోటి విశ్వాసులతో కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనం చేస్తున్న సాంగత్యం కూడా మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని అది పాడు చేసేదిగా, నశింపజేసేదిగా ఉంటుంది. నీ సాంగత్యం సరిగా లేకపోతే కొంతమంది సేవకులు కూడా వాళ్ళ విశ్వాసుని చెడగొడుతున్నారు, దుర్బోధలు చేస్తున్నారు. మీరు వీళ్ళతో కలవకండి, మీరు వీళ్ళని దూరంగా ఉంచండి అని మనతో పాటు కలిసి వస్తున్న వారిని కూడా, కలిసి పరిచర్య చేద్దాం అన్న వాళ్ళని కూడా దూరం చేస్తున్నారు. అలాగే కుటుంబాలని విడగొడుతున్నారు. ఇవి వీళ్ళను నశింపజేస్తున్నారు. వీళ్ళు చేస్తున్నది సేవ పరిచర్యే, వీళ్ళు చేస్తున్నది వాక్య పరిచర్యే, వీళ్ళు చేస్తున్నది సువార్తనే, బోధిస్తున్నది దేవుని మాటలే. కానీ వీళ్ళు ఈ యొక్క ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం ప్రకారంగా చూస్తే ఈ కాపరులు ఏం చేస్తున్నారంటే ఈ ఆత్మలను నశింపజేస్తున్నారు. మందలో చేరిన గొర్రెలను వీళ్ళు క్రూరంగా నశింపజేస్తున్నారు. ఇలాంటి వాటితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం 2026వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ 2026వ సంవత్సరంలో అడుగుపెట్టిన మనము, అంటే ఒక సంవత్సరం ముందు న్యాయ సింహాసనానికి మనము చేరువయ్యాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు అన్యజనులు, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు. ఒకవైపు మందలో చేరిన గొర్రెలను కూడా వీళ్ళు కనికరింపకుండా ఈ యొక్క కాపరులు ఎవరైతే ఉన్నారో, ఈ చెడగొట్టే కాపరులు, నశింపజేసే కాపరులు ఒకవైపు దాడి చేస్తూ విశ్వాసుల్ని నాశనం చేస్తున్నారు, కుటుంబాలను నాశనం చేస్తున్నారు, సేవ పరిచర్యను నాశనం చేస్తున్నారు. అంటే ఈ నశింపజేసే కాపరులను విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరి బోధలు మంచిగా ఉన్నాయి, ఎవరి బోధలు క్రీస్తు బోధలు, ఎవరి బోధలు దుర్బోధలు, ఎవరి బోధలు సాతాను బోధలు. దేవుని మాటలు చెబుతూ సాతానుకు సహకరించే సేవకులు చాలామంది ఉన్నారు. దేవుని మాటలు చెబుతూ సాతానుకు సహకరిస్తూ దేవుని విశ్వాసులను నశింపజేసే సేవకులు, వాక్యోపదేశకులు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఈ కడవరి దినాల్లో ఉన్న మనము గుర్తెరగాలి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. వాళ్ళకి శ్రమ అని రాసి ఉంది. నీ కాపరులు నీకు చెబుతున్నప్పుడు అది దుర్బోధ నువ్వు గ్రహిస్తే దాన్ని ఖండించాలి. ఖండించకుండా మనకెందుకులే, వాళ్ళు మారరు, వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు, మనం ఇలాగే పోదాం అనుకుంటే నీవు వాళ్ళతో జతకట్టినట్టే, వాళ్ళ బోధనతో నువ్వు ఏకీభవించినట్లే. కాబట్టి నీకు ఇస్తున్న సలహాలు ఎలాంటివి, నీకు చేస్తున్న బోధలు ఎలాంటివి, నువ్వు గ్రహింపు కలిగి ఉండాలి.
అలా కలిగి ఉన్న పక్షంలో ఆత్మీయంగా నువ్వు నశించిపోతావు. అదేవిధంగా భౌతికంగా కూడా అనేక బంధాలకి నువ్వు దూరం అయిపోతుంటావు. మనం కొన్నిసార్లు భయపడతా ఉంటాం, చెబితే ఏమవుద్దేమో అని. అలా చెప్పబట్టే యేసుక్రీస్తుని సిలువ వేశారు. అలా చెప్పబట్టే యేసుక్రీస్తుని సిలువ వేశారు, లేకపోతే సిలువ వేసి ఉండే వాళ్ళు కాదు. ఒకవేళ నువ్వు అలా చెప్పలేదు అంటే నీవు క్రీస్తు మార్గంలో లేవని గ్రహించు. దుర్బోధ నువ్వు ఖండించకపోతే నీవు దేవుని మార్గంలో లేనట్టే. మీరందరూ వేషధారులే అని గ్రహించాలి. మనందరం వేషధారులమే అని గ్రహించాలి. ఎవరైతే దుర్బోధను ఖండిస్తారో వాళ్ళు క్రీస్తును అనుసరించిన వాళ్ళు. దుర్బోధను ఖండించకుండా ఆ మెహర్బానీతో ముందుకు వెళ్తున్న వాళ్ళంతా కూడా క్రీస్తు మార్గంలో నడిచిన వాళ్ళు కాదు. వాళ్ళు క్రీస్తు పరిచారకులు, సేవకులు కాదు. వాళ్ళు క్రీస్తు మార్గంలో నడుస్తున్నట్టు నటిస్తూ, విశ్వాసాలు చూపిస్తూ సాతానుకు సహకరించే వాళ్ళు. వీళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దుర్బోధనలు ఖండించండి. ఈ 2026 సంవత్సరం దుర్బోధనలు ఖండించే సంవత్సరంగా మీరు పెట్టుకోండి. అలాంటి బోధకులకు దూరంగా ఉండండి. అలాంటి బోధనలు ఖండించండి. వాక్యానుసారంగా లేని ఏ బోధనైనా సరే, ఎలాంటి బోధకుడినైనా సరే మీరు ఖండించండి. అలాంటి మార్గంలో మీరు నడవాలని నా ఆశ, నా ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.